హాయ్ ఆల్! ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్‌కి గానీ, ఏదైనా ఈవెంట్స్‌కి గానీ మనం ఈ సేమియా పాయసం చేసి పెట్టుకుంటే చాలా బావుంటుంది. స్వీట్ అయితే కంపల్సరీగా మనం చేసుకుంటూ ఉంటాం కదా! ఈ సేమియా పాయసం అలాగే తొందరగా చిక్కబడకుండా ఎక్కువసేపు ఉండాలంటే గనక మనం సగ్గుబియ్యంతో సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వాటర్ వేసుకుని గ్యాస్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. అలాగే ఇంకో పక్కన మనం సేమియాని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకుందాం. అలాగే సగ్గుబియ్యం ఉడకాలి కదండి. సగ్గుబియ్యం అనేవి బాగా ఉడికితేనే చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఒక కొత్త స్టైల్లో చెప్తున్నాను. ఇలా చేశారంటే కనుక మీరు ఎక్కువసేపు మనకి సేమియా అనేది చిక్కబడకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ మీరు కూడా ఇలా చేయండి. సగ్గుబియ్యం ఉడికాయా లేదా అని మనం ఇలా పైకి పెట్టి చూస్తే కనుక చూసారా సగ్గుబియ్యం అనేవి చుట్టూ కూడా వైట్గా వచ్చేస్తుంది, లోపల కొంచెం తెల్లగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం దీన్ని వేరే పెద్ద గిన్నెలో పెట్టానన్నమాట నేను. మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి మనం సేమియాని ఇందులో వేసేసుకుని మనం వెంటనే సేమియాని కలుపుకోవాలన్నమాట. లేకపోతే కనుక ఇది గడ్డల కింద పట్టేస్తుంది. సో సేమియాని మనం ఒకసారి ఇలా బాగా తిప్పుకోవాలి. తిప్పుకుంటే కనుక కలిసిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ అయితే చాలండి. ఇది బాగా ఉడికిపోతుందన్నమాట. చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత మాత్రమే మనం పంచదార వేసేసుకుందామండి. ఒక 1/2 కిలో అలా పడుతుంది. నేనైతే ఇది ఒక 15 మెంబర్స్కి అలా సరిపోతుంది ఈ సేమియా. సో అలా చేశానన్నమాట. చేసిన తర్వాత పాలు అనేవి మనం కాచేసుకోవాలి. కాచుకున్న పాలను మాత్రం ఇందులో వేసుకున్నామంటే మనకి సేమియా అనేది ఎక్కువసేపు గట్టి పడకుండా అలాగే చాలా బాగా ఉంటుందన్నమాట. సో మనం ఇలా పాలు కాచిన తర్వాత ఇందులో వేసేసుకుని జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంటే చాలు, మన ఎంతో టేస్టీగా ఉండే సేమియా అనేది రెడీ అయిపోతుందండి. అంతేకాకుండా ఈ సేమియా ఎక్కువసేపు మనకి గట్టి పడకుండా చిక్కబడకుండా బాగా ఉంటుందన్నమాట. బాగా ఉండాలంటే కనుక మనం పాలని ఇలా వేడి చేసుకుని తర్వాత వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి సేమియా అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ సాయంత్రం కావాలి, మార్నింగ్ చేసేసుకున్నా పర్లేదు. ఇలా చేసేసుకుని పాలు మాత్రం మనం ఎప్పుడైతే సర్వ్ చేసుకుంటున్నామో అప్పుడు వేడి చేసుకుని అందులో వేసుకుని సర్వ్ చేసుకుంటే సేమియా అనేది చాలా చాలా బాగుంటుంది. చిక్కబడ్డం అనేది జరగదనమాట. ఎక్కువసేపు అనేది బాగుంటుంది. అలాగే ఇందులో మనం గార్నిషింగ్కి జీడిపప్పు, కిస్మిస్ కూడా కొద్దిగా నెయ్యి వేసుకుని అందులో ఫ్రై చేసేసుకుని మనం ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా కలుపుకుందాం. చూసారా సేమియా అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూసారండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా సేమియాని ట్రై చేయండి. ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.